గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములండి. నేను మానవ హక్కుల ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవాడ ప్రశాంతి. మరి నేను ఆంధ్రప్రదేశ్ మొత్తము అన్ని స్కూల్స్లోనూ అన్ని డిపార్ట్మెంట్లోనూ అనేక అంశాల భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి, ప్రభుత్వ పథకాల గురించి, మహిళా చట్టాల గురించి, విద్యా హక్కుల గురించి, ఆరోగ్య భద్రత గురించి, వినియోగదారుల సంరక్షణ గురించి, ఇలాంటి అనేక భారత రాజ్యాంగ హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా గత 4 రోజుల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రుద్రవరం కళాశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి చెరువుల్లో మునిగి చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకోవడం చాలా బాధాకరం. నేను ఆ గురుకుల పాఠశాలకి సందర్శించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛతా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్జిఓగా నేను ఆ రుద్రవరం కళాశాలకు వెళ్ళి అక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేశాను. అయితే అక్కడ పరిస్థితి చూసినప్పుడు చుట్టూ రక్షణ గోడ అనేది లేదు, కంచె ఏర్పాటు కూడా లేదు. పిల్లలు ఆటకాయితంగా చెట్ల పొదల్లోకి వెళ్ళిన ప్రాణాలకు హాని కలిగే పరిస్థితి ఉన్నది. అంతేకాదు పొదలతోనూ మరి అక్కడ నిండుకుని ఉన్నది. చుట్టూ చెరువులు, భయానకమైన వాతావరణం. కృష్ణా యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఈ రుద్రవరం గురుకుల పాఠశాల కనీస వసతులకు కూడా నోచుకోని పరిస్థితిలో ఉన్నది. మరి అధికారులు మరి ప్రతినిధులు అందరూ కూడా గురుకుల పాఠశాలల వైపున ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మరి అక్కడ విద్యార్థులతో సరిపడినంత సిబ్బంది లేకపోవటం, మరి వసతి గృహాలు సరిగ్గా లేకపోవటం, మళ్ళా అలాగే రక్షణ గోడలని లేకపోవటం, మరి సెక్యూరిటీస్ లేకపోవటం, మరి సరిపడినంత డ్రిల్ మాస్టర్లు కానీ, సబ్జెక్టు టీచర్లు కానీ, సంబంధిత సబ్జెక్టులో నిపుణులు కానీ లేకపోవటం, వార్డెన్ లేకపోవటం, ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లోనూ ఎదుర్కొంటున్న సమస్యలు. పని భారం ఎక్కువగా ఉంటుంది. మరి ప్రతి పిల్లవాడిని పర్యవేక్షించడం కష్టతరంగా మారుతున్నవి. మరి అందరూ గమనించవలసింది సార్, మరి రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు వాళ్ళది వసతిని కల్పించాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుకునేది ఒకటే, పిల్లలు రక్షణగా ఉండాలని, అక్కడ బాగా చదువుకుని బయటికి రావాలని కోరుకుంటున్నారు. మరి రక్షణ గోడలు లేని పరిస్థితుల్లోనూ మరి సరైన ఫెసిలిటీలు లేకుండా విద్యార్థులు చదువుకోవడం అనేది కష్టతరంగా ఉంటుంది. వసతి గృహాల్లో పాములు వచ్చే పరిస్థితులు ఉంటున్నాయి. మరి కరెంటు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. మరి ఇవన్నిటినీ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని రెసిడెన్షియల్ స్కూల్స్ని డెవలప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. భారత రాజ్యాంగం ఇచ్చిన విద్యా హక్కులు, వసతి హక్కులు, మరి జీవించే హక్కు, మరి విద్యా హక్కులు, పిల్లలకి విద్యను చదివే విధంగా పరిస్థితులు కల్పించాలి సార్. ఒక ప్రాణం పోవటమే కాదు, ఇంకా అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూడవలసిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది. ఉన్నతాధికారులు మరి
ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ వసతి సౌకర్యాలు కల్పించాలి, సిబ్బందిని నియమించాలి, ఉపాధ్యాయులు నియమించాలి, పిల్లలకు వసతి సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్. మానవ హక్కుల ప్రధాన కార్యదర్శిగా అలాగే పేరెంట్స్ కూడా కోరుకుంటున్నాను సార్. మరి ఇటువంటి పరిస్థితుల్ని మరలా పునరావృతం కాకుండా చేస్తారని మనవి చేసుకుంటూ విన్నవించుకుంటున్నాను సార్. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ను దృష్టిలో పెట్టుకుని వాటికి కావలసిన వసతులు కల్పించాలని మరీ కోరుకుంటున్నాను. మానవ హక్కుల ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవడ ప్రశాంతి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని చేసుకుందాం. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని